స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వ రహస్యం. మానవుడి ఆలోచనకు హద్దులు లేవు, మన సాంకేతికతకు అసాధ్యాలనేవీ లేవు అని నిరూపించిన అత్యంత అద్భుతమైన ఘట్టం వాయేజర్ మిషన్. 1977లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన వాయేజర్ 1, వాయేజర్ 2 నౌకల ప్రయాణం జరిగి నేటికి దాదాపు 48 ఏళ్లు పూర్తవుతుంది. కేవలం 5 ఏళ్ల కాల పరిమితితో మన పక్క గ్రహాలను చూడ్డానికి వెళ్లిన ఈ నౌకలు ఇప్పుడు సూర్యుడి సరిహద్దులను కూడా దాటేసి అనంత విశ్వంలోని నక్షత్రాల మధ్య చీకటి సామ్రాజ్యంలో ప్రయాణిస్తున్నాయి. అసలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో వాయేజర్ నౌకలు చూసిన ఆ వింత ప్రపంచాలేంటి? గురు, శని గ్రహాల అగ్నిపర్వతాలు, మంచు వలయాల వెనుక దాగున్న రహస్యాలేంటి? 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి మన భూమిని ఒక చిన్న నీలిరంగు చుక్కలా చూపించి మానవాళికి వాయేజర్ నేర్పిన తత్వశాస్త్రం ఏంటి? త్వరలోనే పూర్తిగా నిశ్శబ్దం కానున్న ఈ నౌకలు కోట్లాది సంవత్సరాల పాటు అంతరిక్షంలో మన ఉనికికి ఎలా అమర సాక్ష్యాలుగా మిగిలిపోనున్నాయి? లెట్స్ కమ్ టు ది స్టోరీ. అనంత విశ్వపు చీకటి తెరలను చీల్చుకుంటూ నిశ్శబ్ద నింగిలో నిరంతరం సాగుతున్న ఒక అలుపెరగని అన్వేషణ అది. నక్షత్రాల వీధుల్లో మానవ మేధస్సు సంతకం పెడుతూ కాలం గమనానికి అవతల సూర్యుడి సరిహద్దులకు ఆవలా సాగుతున్న మహాప్రస్థానమది. భూమిపై పుట్టిన ఒక కళ నింగిని దాటి నిఖిలాంతరాళంలో అమరత్వానికి అడుగులు వేస్తోంది. అవును, అది కేవలం ఒక అంతరిక్ష నౌక కాదు, నక్షత్రాలను తాకాలనుకున్న మనిషి సంకల్పానికి ఒక సజీవ కావ్యం. దాదాపు 1970ల కాలంలో అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక అపూర్వమైన గ్రహాల అమరిక సంభవించింది. మన సౌర కుటుంబంలోని వెలుపలి గ్రహాలైన గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లన్నీ ఒకే వైపునకు ఒకే క్రమపద్ధతిలో వచ్చే ఈ అరుదైన అవకాశం 175 సంవత్సరాలకొకసారి మాత్రమే వస్తుంది. దీనిని ఉపయోగించుకుని ఒకే అంతరిక్ష నౌకతో తక్కువ ఇంధనంతో అన్ని గ్రహాలను సందర్శించవచ్చని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అద్భుత అవకాశాన్ని నిజం చేస్తూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1977లో వాయేజర్ 1, వాయేజర్ 2 అనే 2 అత్యాధునిక నౌకలను సిద్ధం చేసింది. వీటి ముఖ్య ఉద్దేశం వెలుపలి గ్రహాల వాతావరణం, వాటి ఉపగ్రహాలు, వలయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం. మానవ మేధస్సుకు, సాంకేతిక పరిజ్ఞానానికి ఇది ఒక సవాలుగా నిలిచింది. ఈ నౌకల ప్రయోగంలో గ్రావిటీ అసిస్ట్ లేదా గురుత్వాకర్షణ స్లింగ్ షాట్ అనే ప్రత్యేక భౌతిక శాస్త్ర సూత్రాన్ని ఉపయోగించారు. అంటే ఒక గ్రహం గురుత్వాకర్షణ శక్తిని వాడుకుని నౌక వేగాన్ని పెంచుకుంటూ తదుపరి గ్రహం వైపు దూసుకుపోవడం. ఈ పద్ధతి వల్ల ప్రయాణ కాలం, ఇంధన వినియోగం భారీగా తగ్గాయి. వాయేజర్ నౌకల ప్రయాణం కేవలం ఒక విజ్ఞాన యాత్ర మాత్రమే కాదు, ఇది భూమిపై ఉన్న జీవన సంస్కృతిని విశ్వానికి పరిచయం చేసే ఒక రాయబార శకటం. పరగ్రహ జీవులకు మన ఉనికిని చాటడానికి ఈ నౌకల్లో ఒక ప్రత్యేకమైన బంగారు రికార్డును భద్రపరిచారు. ఇందులో భూమిపైన వివిధ శబ్దాలు, సంగీతం, 55 భాషల్లో శుభాకాంక్షలు తెలుగుతో సహా రికార్డ్ చేశారు. వాయేజర్ ప్రయోగం జరిగి 5 ఏళ్లు కూడా కాకముందే అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త సంచలనాలు నమోదయ్యాయి. అప్పటి వరకు కేవలం టెలిస్కోపుల్లో చుక్కల్లా కనిపించిన గురు, శని గ్రహాల చెంతకు చేరిన వాయేజర్ నౌకలు మానవాళికి అప్పటి వరకు తెలియని సరికొత్త ప్రపంచాన్ని చూపించాయి. గురుగ్రహంపై వందల ఏళ్లుగా సాగుతున్న భీకర తుఫానులు, శని గ్రహం చుట్టూ ఉన్న మంచు వలయాల వెనుక దాగున్న అద్భుతాలను అవి ఎలా ఆవిష్కరించాయో ఇప్పుడు చూద్దాం. వాయేజర్ నౌకలు ముందుగా సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహమైన గురు గ్రహాన్ని చేరుకున్నాయి.
అప్పటి వరకు భూమిపై ఉన్న టెలిస్కోపుల ద్వారా మాత్రమే చూసిన ఆ దిగ్గజ గ్రహాన్ని వాయేజర్ అత్యంత సమీపం నుండి ఫోటోలు తీసింది. గురుగ్రహం కేవలం ఒక వాయుగోళం మాత్రమే కాదని, అక్కడ నిరంతరం భీకరమైన తుఫాన్లు సంభవిస్తుంటాయని వాయేజర్ నిరూపించింది. గురుగ్రహంపై ఉన్న గ్రేట్ రెడ్ స్పాట్ అనే ఎర్రటి మచ్చపై వాయేజర్ చేసిన పరిశోధనలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి. అది వందల సంవత్సరాలుగా సాగుతున్న ఒక భారీ తుఫానని, దాని పరిమాణం మన భూమి కంటే పెద్దదని వాయేజర్ పంపిన చిత్రాల ద్వారా స్పష్టమైంది. అలాగే గురుగ్రహానికి కూడా సన్నని వలయాలున్నాయని ఇది కనుగొంది. ఈ యాత్రలో అత్యంత సంచలనాత్మక ఆవిష్కరణ గురుడి ఉపగ్రహమైన ఇయోపై జరిగింది. భూమి వెలుపల మరెక్కడా లేని విధంగా ఈయో ఉపగ్రహంపై సజీవ అగ్నిపర్వతాలు బద్దలవుతూ లావాను అంతరిక్షంలోకి చిమ్ముతుండడాన్ని వాయేజర్ 1 రికార్డ్ చేసింది. ఇది అంతరిక్ష విజ్ఞానంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత వాయేజర్ నౌకలు అందమైన వలయాల గ్రహమైన శని వైపు సాగాయి. శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు కేవలం కొన్ని పట్టీలు కావని, అవి వేలాది చిన్న చిన్న మంచు, రాతి ముక్కలతో కూడిన సంక్లిష్టమైన వలయాల వ్యవస్థ అని వాయేజర్ స్పష్టం చేసింది. శనిగ్రహ వాతావరణంలోని గాలుల వేగాన్ని కూడా ఇది కొలిచింది. శనిగ్రహం అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్ను వాయేజర్ పరీక్షించింది. టైటాన్ చుట్టూ దట్టమైన నైట్రోజన్ వాతావరణం దట్టంగా అలుముకొని ఉందని, అక్కడ ద్రవరూప మిథేన్, ఈథేన్లతో కూడిన సరస్సులు, నదులు ఉండే అవకాశం ఉందని వాయేజర్ డేటా ద్వారా తెలిసింది. ఇది జీవం ఆవిర్భావానికి అనుకూలమైన రసాయన వాతావరణాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు భావించారు. సౌర కుటుంబంలో వెలుపలి అంచుల్లో ఉండే యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు నిరంతరం మంచుతో గడ్డకట్టుకుపోయే చీకటి సామ్రాజ్యాలు. వాయేజర్ 1 శనిగ్రహాన్ని దాటి పైకి వెళ్లి, వాయేజర్ 2 మాత్రం సాహసంతో ఆ మంచు దిగ్గజాల వైపు దూసుకెళ్లింది. చరిత్రలో ఆ గ్రహాలను తాకిన ఏకైక మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్ 2 ఎలా నిలిచింది? అక్కడ వీచే ధ్వని కంటే వేగవంతమైన గాలుల వెనుక కథేంటి? వాయేజర్ 1 శనిగ్రహాన్ని దాటి అంతరిక్ష పైభాగానికి దూసుకుపోగా, వాయేజర్ 2 మాత్రం తన ప్రయాణాన్ని యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల వైపు కొనసాగించింది. చరిత్రలో ఈ 2 మంచు దిగ్గజ గ్రహాలను సందర్శించిన ఏకైక మానవ నిర్మిత నౌకగా వాయేజర్ 2 రికార్డు సృష్టించింది. 1986లో ఇది యురేనస్ గ్రహాన్ని సమీపించింది. యురేనస్ గ్రహం తన కక్షపై పూర్తిగా పక్కకు వంగి దాదాపు 98 డిగ్రీలు దొర్లుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని వాయేజర్ 2 నిర్ధారించింది. దీనివల్ల అక్కడ పగలు, రాత్రి అనేవి దశాబ్దాల పాటు సాగుతాయి. ఈ గ్రహం చుట్టూ అంతవరకు తెలియని 10 కొత్త ఉపగ్రహాలను, 2 సరికొత్త వలయాలను వాయేజర్ 2 కనుగొంది. పంతొమ్మిది 1989లో వాయేజర్ 2 తన చివరి గ్రహ గమ్యస్థానమైన నెప్ట్యూన్ను చేరుకుంది. నీలిరంగులో ప్రశాంతంగా కనిపించే ఈ గ్రహంపై సౌర కుటుంబంలోనే అత్యంత వేగవంతమైన గాలులు వీస్తున్నట్లు వాయేజర్ కనుగొంది. ఇక్కడి గాలుల వేగం గంటకు 2100 కిలోమీటర్ల వరకు ఉంటుందని తేలింది. ఇది ధ్వని వేగం కంటే ఎక్కువ. నెప్ట్యూన్ గ్రహంపై గ్రేట్ డార్క్ స్పాట్ అనే భారీ తుఫానును వాయేజర్ గుర్తించింది. అలాగే నెప్ట్యూన్ ఉపగ్రహమైన ట్రిటాన్ పై అత్యంత శీతల వాతావరణం ఉన్నప్పటికీ అక్కడ నైట్రోజన్ వాయువును చిమ్మే గీజర్లు సజీవంగా పనిచేస్తున్నాయని కనుగొనడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది.
అనంతమైన విశ్వంలో మన ఉనికి ఎంత? మన భూమి స్థానం ఎక్కడ? ఈ ప్రశ్నలకు వాయేజర్ 1 సమాధానం ఇచ్చింది. 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి వెనక్కి తిరిగి వాయేజర్ తీసిన ఒకే ఒక్క ఫోటో ప్రపంచ దేశాల ఆలోచన విధానాన్ని మార్చేసింది. అదే పేల్ బ్లూ డాట్, ఒక చిన్న నీలిరంగు చుక్క. ఆ చుక్కపైనే మన చరిత్ర, మన గర్వం, మన యుద్ధాలు అన్నీ ఉన్నాయి. ఆ అద్భుత చిత్రం వెనుక ఉన్న తాత్విక సందేశం ఏంటి? తన ప్రాథమిక గ్రహాల పరిశోధన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాయేజర్ 1 నౌక 1990 ఫిబ్రవరి 14న ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ సూచన మేరకు ఒక చారిత్రాత్మక పని చేసింది. దాదాపు 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి అది తన కెమెరాను భూమి వైపు తిప్పి ఒక చివరి ఫోటో తీసింది. ఆ చిత్రంలో విశాలమైన అంతరిక్ష చీకటిలో మన భూమి ఒక చిన్న నలుసులా, సూర్యకిరణంలో తేలియాడే ఒక నలిగిన నీలిరంగు చుక్కలా కనిపించింది. మానవ చరిత్రలోని యుద్ధాలు, రాజులు, సంతోషాలు, బాధలు అన్నీ ఆ చిన్న చుక్కపైనే జరిగాయని, కాబట్టి మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ భూమిని కాపాడుకోవాలని కార్ల్ సాగన్ రాసిన వ్యాసం ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలను రేకెత్తించింది. ఆ తర్వాత వాయేజర్ నౌకలు సూర్యుని నుండి వెలువడే ప్లాస్మా కణాలు, అయస్కాంత క్షేత్రం ప్రభావం ఉండే హెలియోస్పియర్ సరిహద్దుల వైపు ప్రయాణించాయి. సూర్యుడి రక్షణ వలయం ముగిసి నక్షత్రాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడమే వీటి తదుపరి విశ్లేషణాత్మక లక్ష్యంగా మారింది. ఇక ఇప్పుడు చివరి ఘట్టం. ప్రయోగించి దాదాపు 48 ఏళ్లు గడుస్తున్న సూర్యుడి సరిహద్దులను దాటి నక్షత్రాల మధ్య ఉన్న చీకటి అంతరారంలో వాయేజర్ నౌకలు ప్రయాణిస్తున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ వాటిలోని అణు బ్యాటరీల శక్తి క్షీణిస్తోంది. త్వరలోనే అవి భూమితో సంబంధాలు కోల్పోయి శాశ్వతంగా నిశ్శబ్దంగా మారిపోనున్నాయి. అయినా సరే కోట్లాది సంవత్సరాల పాటు అవి విశ్వంలోనే ప్రయాణిస్తూనే ఉంటాయి. మానవ నాగరికతకు అమర సాక్ష్యాలుగా మిగిలిపోనున్న వాయేజర్ అంతిమ ప్రయాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆగస్టులో వాయేజర్ 1, ఆ తర్వాత 2018 నవంబర్లో వాయేజర్ 2 నౌకలు హేలియోపాజ్ అనే సరిహద్దును విజయవంతంగా దాటాయి. సూర్యుని నుండి వచ్చే వేడి ప్లాస్మా కణాల ప్రభావం ముగిసి నక్షత్రాల మధ్య ఉండే చల్లని, దట్టమైన ప్లాస్మా వాతావరణం ఎక్కడ మొదలవుతుందో ఆ సరిహద్దునే హేలియోపాజ్ అంటారు. సూర్యుడి రక్షణ వలయాన్ని దాటి నక్షత్రాల మధ్య ఉన్న అనంతమైన చీకటి విశ్వంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువులుగా ఇవి చరిత్ర సృష్టించాయి. ప్రస్తుతం ఇవి సూర్యుడి కాంతికి ఆవల ఊహించని శీతల వాతావరణంలో ప్రయాణిస్తూ అక్కడ ఉండే కాస్మిక్ కిరణాల తీవ్రతను కొలుస్తున్నాయి. ఈ నౌకలు సూర్యుడికి అంత సుదూరంగా ప్రయాణిస్తున్నాయి కాబట్టి అక్కడ సూర్యకాంతి సాయంతో పనిచేసే సోలార్ ప్యానెల్స్ ఉపయోగపడవు. అందుకే వీటిలో రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అనే ప్రత్యేక అణు బ్యాటరీలను అమర్చారు. ఇవి ప్లూటోనియం 238 రేడియోధార్మిక క్షీణత ద్వారా ఉత్పన్నమయ్యే వేడిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. 1970ల నాటి కంప్యూటర్ సాంకేతికత అయినప్పటికీ నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన అద్భుతమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ వల్లనే ఇవి దశాబ్దాలుగా అంతరిక్షంలోని కఠినమైన రేడియేషన్ను తట్టుకొని పనిచేయగలుగుతున్నాయి. ప్రస్తుతం వాయేజర్ నౌకలు భూమికి ఎంత దూరంలో ఉన్నాయంటే వాయేజర్ 1 నుండి రేడియో సంకేతాలు కాంతి వేగంతో ప్రయాణించినా భూమిని చేరడానికి దాదాపు 22 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాగే అక్కడి తీవ్రమైన చలి కారణంగా నౌకలోని ఇంధన పైపులు గడ్డకట్టకుండా చూసేందుకు శాస్త్రవేత్తలు అంతర్గత హీటర్లను వాడుతున్నారు. అయితే ఏటా ఈ బ్యాటరీల శక్తి 4 వాట్ల చొప్పున క్షీణిస్తోంది.
దీనివల్ల నౌక పూర్తిగా చనిపోకుండా కాపాడేందుకు నాసా శాస్త్రవేత్తలు భూమి నుండి కమాండ్స్ పంపుతూ సైన్స్ పరికరాలను ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా నిలిపివేస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాలలో అంటే బహుశా 2025-2030 మధ్య ఈ నౌకల్లోని విద్యుత్ శక్తి పూర్తిగా క్షీణిస్తుంది. ఆ దశలో భూమితో సంబంధాలు పూర్తిగా తెగిపోయి వాయేజర్ నౌకలు శాశ్వతంగా నిశ్శబ్దంగా మారిపోతాయి. వాటి కెమెరాలు, యాంటనాలు పనిచేయవు. అయితే అంతరిక్షంలో గాలి లేదా వాతావరణం ఉండదు కాబట్టి వేరే ఏదైనా గ్రహశకలం లేదా ఉల్కా వచ్చి ఢీకొడితే తప్ప వీటికి ఎలాంటి నష్టం వాటిల్లదు. భూమితో సంబంధం తెగిపోయినప్పటికీ ఈ రెండు నౌకలు విశ్వాంతరాళంలో తమ ప్రయాణాన్ని ఆపవు. అవి జడ పదార్థాలుగా మారిపోయి మన క్షీరద గెలాక్సీ అంటే మిల్కీ వే చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. దాదాపు 40,000 సంవత్సరాల తర్వాత వాయేజర్ 1 నౌక గ్లీస్ 445 అనే నక్షత్రానికి సమీపంగా వెళుతుంది. మానవ నాగరికత అంతరించిపోయినా లేదా భూమి రూపురేఖలు మారిపోయినా సరే ఒకప్పుడు భూమిపై మనుషులు అనే ఒక మేధో సంపత్తి గల జీవులు ఉండేవారని, వారు విశ్వాన్ని అన్వేషించారని చాటి చెప్పే అమర సాక్ష్యాలుగా ఈ వాయేజర్ నౌకలు కోట్లాది సంవత్సరాల పాటు అంతరిక్షంలో తేలి ఆడుతూనే ఉంటాయి. చూసారుగా వాయేజర్ నౌకల అద్భుత దృశ్యాలను, విశ్వాంతరాలంలో అవి సాగిస్తున్న అప్రతిహత ప్రయాణాన్ని, భూమిపై రేడియోను కనుగొన్న కొన్ని దశాబ్దాలకే 100 కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్న నౌకలతో ఇప్పటికీ మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నామంటే అది మానవ మేధస్సుకు దక్కిన విజయం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో వాయేజర్ నౌకల్లోని అణు బ్యాటరీలు పూర్తిగా పనిచేయడం ఆగిపోవచ్చు. భూమితో వాటి బంధం తెగిపోవచ్చు. కానీ శూన్యంలో ప్రయాణించే ఆ నౌకలకు ఎలాంటి మరణం లేదు. రేపు భూమిపై మానవ నాగరికత అంతరించిపోయినా లేదా కాలగర్భంలో కలిసిపోయినా ఒకప్పుడు ఈ విశ్వంలో మనుషులు అనే ఒక అద్భుతమైన జీవులు ఉండేవారని, వారు నక్షత్రాలను తాకాలని కలలుగన్నారని చాటి చెప్పే ఒక టైం క్యాప్సిల్లా వాయేజర్ నౌకలు విశ్వంలో తేలియాడుతూనే ఉంటాయి. విశ్వం ఉన్నంత వరకు మన మానవ సంతకం మిగిలే ఉంటుంది. వచ్చే వారం మరో విశ్వరహస్యంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.